హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచింది. జగిత్యాల జిల్లాకు చెందిన ఒక మహిళకు ఉచిత సేవ కోటాలో అయితే చికిత్స ఇవ్వలేదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన కోర్టు వెంటనే ఆమెకు అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించింది. ఈ ఘటన తర్వాత బసవతారకం హాస్పిటల్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఈ ఘటనకు హాస్పిటల్ నిర్వహణలో జరిగిన లోపంగా విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం ఒకే ఘటన ఆధారంగా హాస్పిటల్ సేవలను తప్పుపట్టడం సరైనది కాదని అంటున్నారు. ఎందుకంటే బసవతారకం హాస్పిటల్లో చాలా ఏళ్లుగా వేలాది మంది పేద రోగులకు ఉచితంగా లేదా ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా క్యాన్సర్ చికిత్సలు అందించారు. లక్షల రూపాయలు ఖర్చయ్యే చికిత్సలను కూడా ఇక్కడ ఎంతో మంది ఫ్రీగా చేయించుకున్నారు. అందుకే ఒక పరిపాలన లేదా కమ్యూనికేషన్ సమస్య జరిగి ఉంటే దానిని సరిదిద్దాల్సిందే కానీ మొత్తం హాస్పిటల్ సేవలపై సందేహాలు వ్యక్తం చేయడం సరైనది కాదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి నిజాలు, దర్యాప్తు, న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యాకే స్పష్టంగా తెలుస్తోంది.